ఈరోజు మేము శ్రీకాకుళం రోడ్డు నుండి వారణాసికి ప్రయాణమయ్యాము ట్రైన్లో. మనకి డైరెక్ట్గా ట్రైన్లు వారణాసికి లేవు కాబట్టి శ్రీకాకుళం రోడ్డు నుండి భువనేశ్వర్ వరకు ఒక ట్రైన్లో ప్రయాణించాం. ఇది అర్ధరాత్రి 12:07 శ్రీకాకుళం వస్తుంది. వేకువజామున 5:30 గంటలకు భువనేశ్వర్లో దించుతుంది జునాగఢ్ భువనేశ్వర్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. మళ్ళీ అక్కడ నుండి మధ్యాహ్నం 12:15కి నీలాచల్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ వస్తుంది. అది మరుసటి రోజు ఉదయం 7:30 గంటలకు దించుతుంది. శ్రీకాకుళం నుండి వెళ్ళే వాళ్ళకి డైరెక్ట్గా వారణాసికి ట్రైను లేదు. విశాఖపట్నం నుండి ప్రతి ఆదివారం మరియు బుధవారం ట్రైను ఉంటుంది. లేదు అనుకుంటే శ్రీకాకుళం నుండి భువనేశ్వర్కు, భువనేశ్వరం నుండి శ్రీకాకుళానికి వెళ్ళాలి. వారణాసిలో ట్రైన్ దిగాక చాలామంది ఆటో వాళ్ళు వేరు వేరు ఆశ్రమాల పేర్లు చెబుతుంటారు. కానీ మన బడ్జెట్లో వెళ్ళాలంటే మనకు శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం మాత్రమే బాగుంటుంది. అక్కడ మన తెలుగు ఫుడ్ కూడా పెడతారు. అయితే వాళ్ళు అమౌంట్ వేరు వేరు విధంగా చెబుతుంటారు ఆటో వాళ్ళు. మనం కేవలం 200 రూపాయలు మాత్రమే ఇస్తాము అంటే వాళ్ళు ఆ బడ్జెట్కు శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం దగ్గర దించుతారు. కాబట్టి మనం ముందుగానే ఆటో వాళ్ళకి ఆ విధంగా చెప్పుకోవాలి. బెంగాలీ టోలీ పాండీ హవేలీ వద్ద మమ్మల్ని దించండి అని. అంతేగాని ఆటో వాళ్ళు చెప్పిన ఆశ్రమానికి వెళ్ళకూడదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. బెంగాలీ టోలీ స్కూల్ వద్ద మాత్రమే దించితే అక్కడి నుండి మనం సందుల్లో నడిచి వెళ్ళేందుకు మార్గంగా ఉంటుంది. చాలా దగ్గరగానే ఉంటుంది. మనం ఎవరిని అడిగినా చెబుతారు. పైగా అక్కడక్కడ శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం అని బోర్డు పెట్టి యారో గుర్తులు పెడతారు. దాని ప్రకారం మనం వెళ్ళిపోవచ్చు. ఇదే బెంగాలీ టోలీ పాండీ హవేలీ స్కూల్. ఇక్కడ మాత్రమే మనం ఆటోతో దిగాలి. తర్వాత సందులలో ఆశ్రమానికి వెళ్ళాలి. ఇదే శ్రీరామతారక ఆంధ్ర ఆశ్రమం. మిగతా విషయాలు మరో వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం శ్రీకాకుళం రోడ్డు నుండి ఆశ్రమానికి వెళ్ళేంత వరకు చెప్పుకున్నాం.